నేను ఒక దేశం గురించి విన్నాను, భూటాన్ అనుకుంటాను. భూటాన్లో ఒకప్పుడంట మొత్తం దేశం అంతా సర్వనాశనం అయిపోయిందంట. అన్ని బిల్డింగ్లేనంట. వాళ్ళు దాన్ని ఆలోచన చేసి బిల్డింగ్లు కాదు అడవి ఎక్కువ ఉండాలని చెప్పి అడవిని చేసి, అలాగనే మరి పెట్రోల్తోనూ డీజిల్తో నడిచే కాకుండా బ్యాటరీతోనూ సూర్యరశ్మితోనూ అలా వెహికల్స్ కానీ వస్తువులు కానీ అన్ని అట్లా తయారు చేసి అడవిని చేసి ఇప్పుడు భూటాన్ చాలా అద్భుతంగా ఉందని ఒక చరిత్ర విన్నాను నేను. మన భూగడ్డ మీద ఉండాలి, ఈ భూమి మీద ఉండే దేశం గురించి చెబుతుంది. దేవుడి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నారా, దేశాన్ని, భూమిని, ప్రజలను ఏ రాజు అయితే పతనం చేయాలని చూస్తాడో ఆ రాజు నాశనం అయిపోతాడు, ఆ సింహాసనం కూలిపోయింది. ఏ వ్యక్తి వస్తాడండి అని మీరు అంచనా వేస్తున్నారు కదా. దేవుడు ప్రజలకు న్యాయం చేసే వాళ్ళని, దేశాన్ని, భూమిని పట్టించుకునే వాళ్ళని